మనకి ఇక్కడ కొత్తలో ఒక 4-5 వస్తున్నారు మన ఊరు నుంచి. తర్వాత గుల్లాపల్లి నుంచి వాళ్ళు ఒక ఆటోకి వచ్చేవాళ్ళు, ఒక 6-10 మంది అట్లా వస్తుండేవాళ్ళు. వాళ్ళు వస్తుండారు, ఒక 5-6 వస్తుండేవాళ్ళు, లేకపోతే ఒక 10 మంది వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే కొన్ని రోజులకి వాళ్ళు ఈ షారోన్ పలహారం పంచుతుంటే ఆ పలహారం ఆటో ఆమెకి ఇవ్వలేదంట, పెట్టలేదంట, కొద్దిగా ఒక ప్యాకెట్ ఇవ్వలేదంట. అమ్మాయి ఏం చేసిందంటే 2 పెద్ద ప్యాకెట్ కలిసి వాళ్ళిద్దరికి ఇచ్చింది, వాళ్ళ అమ్మ కూతురికి పంచుకోమని. షారోన్ దాని కాడ అలిగారండి. హల్లెలూయా. దాని కాడ అలిగితే నేను పోయి వాళ్ళని అడిగే, ఏందమ్మా మీరు రారా ఏందమ్మా అన్న ఏందక్క అంటే, అక్కడ ఎవరు వస్తున్నారా ఊరోళ్ళు అందరు మేము వస్తుంటే, నీకు ఎవరైనా బయట వాళ్ళు వస్తున్నారా, మేము దప్పుకు వస్తున్నాం మేమే అని అన్నారు. ఇంకప్పుడు నాకు నిరాశ, బాధ, దుఃఖం వచ్చి ప్రార్థనలో కూర్చుంటే, వరే నీకెందుకురా వాళ్ళతో జనంతో ఎందుకురా, వాళ్ళు ఎందుకురా నీకు. హల్లెలూయా. వాళ్ళు పేసీలు పెట్టేవాళ్ళు, వాళ్ళు వదిలించుకొని ఎక్కడికి వస్తే వాళ్ళు ఎందుకురా నీకు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పల్లామాల నుంచి ఆటోకి వస్తున్నారు. అందరూ సభ్యుడు కొడదాం. హల్లెలూయా. ఆ ఊరోళ్ళు కాకపోతే ఈ ఊరోళ్ళు రా, ఈ ఊరు పల్లమాల వాళ్ళు అయితే సండ్రపాడు వాళ్ళు రా, సండ్రలపాడు వాళ్ళు అయితే సేమకుర్తోళ్ళు రా, నీకు ఏ నుంచే నేను జనాన్ని నడిపిస్తారు, నువ్వు నా మీద బతుకురా అంటాడు దేవుడు. హల్లెలూయా. మళ్ళీ మీరు కూడా అనుకున్నారు మేము వస్తున్నాము, మేమే దిక్కు అనుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఆగిపోయినా కానీ ఎటు నుంచి వస్తానే ఉంటున్నారు. వస్తారు. అది యేసయ్య నడిపించే సంఘము, దేవుడి సేవ. అందరు సభ్యులు కొడదాం. హల్లెలూయా. నీకు ఈ ధైర్యం ఏందిరా అంటే, నా దేవుడే నాకు ధైర్యం. ఎవరు ధైర్యం? నా దేవుడే నాకు ధైర్యం. భయపడవా అంటే, నాకు దేవుడే నాకు భయం. హల్లెలూయా. దేవుడే నాకు భయం, దేవుడే నాకు కండ. దేనికి భయపడను. దేవుడే నాకు ఆధారం. హల్లెలూయా. తక్కువరోళ్ళుగా తక్కువరోళ్ళు అండి, లేకపోతే దేవుడు నడిపిస్తాడు. లేత నన్ను తీసుకెళ్ళి ఎక్కడ కాదు జనంలో పారంజం జనంలో పెడతాడు, ఇంకో చోట పెడతాడు. ఇల్లోయా. హల్లెలూయా. టార్చర్ మొదలవుతుందని నాకు నిజం. యనమదలో వచ్చిన టార్చర్, గొల్లాపల్లి వచ్చిన టార్చర్ ఇక్కడ కూడా స్టార్ట్ అయింది 2 నెలలు పెట్టి. హల్లెలూయా. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే, దేవుడు ఎక్కడన్నా పెద్ద సంఘం అన్న ఎక్కడన్నా ఎత్తాడు, లేకపోతే ఇంకో సంఘం దేవుడు ఇవ్వబోతున్నాడని నాకు అర్థమైంది. హల్లెలూయా. 3 రోజులు వీటి ప్రార్థన అయితే, ఏదన్నా ఎక్కడన్నా పెద్ద సంఘాన్ని అన్నివ్వు, లేకపోతే ఇంకో సంఘాన్ని ఏదన్నా ఊర్లో అన్నివ్వు, 2 సంఘాలు చేసుకుంటానయ్యా అని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. అంతేనా. నాకు ఒక ఊర్లో అంత బాగున్నప్పుడు ఇక్కడే ఉండరు అని అర్థమైంది, సేవ ఇక్కడేనని. మళ్ళీ ఇంకో చోట కనుక శోధన వస్తుందంటే, ఇంకో చోట నీకు ఇంకో మందిరాన్ని ఇస్తున్నాను రా అని కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడేమో ఆలోచన వచ్చింది మొన్న. హల్లెలూయా. మిమ్మల్ని వదిలిపెట్టి పోతాను అనుకున్నారు, మళ్ళీ దిగులు పడబాను. హల్లెలూయా. పోను, మాట ఇచ్చినాక మాటే. ఎక్కడి నుంచే ఉంటా, ఇక్కడే ప్రార్థన జరిగింది. ఒకవేళ దేవుడు ఏదైనా సంఘం ఇస్తే మధ్యాహ్నం కానించి పెడతాం. హల్లెలూయా. నిజంగా అండి, గొల్లాపల్లో ఎలాగైతే కొంచెం శోధనలు వచ్చినాయో, హల్లెలూయా, ఒకటి చెబుతున్నాను, అక్కడ నన్ను వెళ్ళిపోమని ఎవడు అనలా. దేవుడు అక్కడి నుంచి వెళ్ళమంటేనే బయలుదేరి వచ్చింది. దేవుడు సంఘాన్ని, దేవుడు ఒకటే, నాకు ఒక శోధన వస్తుందంటే దేవుడు ఎక్కడ సంఘాన్ని ఇవ్వబోతున్నాడని అర్థమైంది. సేమ్ అలాగనే ఒక 2 నెలలు పెట్టి ఎక్కడ కూడా టార్చర్ అయింది. హల్లెలూయా. శోధనలు వస్తానే ఉండి, చిన్న చిన్న వాదనలు, గొడవలు ఎవరో ద్వారా వస్తున్నాయి. హల్లెలూయా. దీనికి కారణం వాళ్ళు నా మీద ఖర్చుండి పెట్టుకుంటున్నారని నేను అనుకోవట్లా. దేనికి అనుకున్నాను తెలుసా? దేవుడు నాకు ఎక్కడో మంచి సంఘాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అందరూ సభ్యులు కొడదాం. పెద్ద ఈ మందిరాన్ని అన్న పెద్ద చర్చి అన్న చేస్తాడు, లేకపోతే ఇంకొక సంఘం అన్న ఇవ్వబోతున్నాడు. ఇది అర్థమైంది. దేవుడు ఈ రెండిట్లో ఏదో కార్యం జరుగునుగాక. పెద్దగా చెప్పిన హల్లెలూయా. హల్లెలూయా. నాకు ధైర్యం ఏంటంటే అండి, బైబిల్ పట్టుకొని చదువుతానండి. ఒకటి చదువుతానండి, నువ్వు ఎందుకు రా ఒకళ్ళు మానుకుంటావు, బతిలాడుకొని అనుకోవచ్చు మీలో. నాకు ధైర్యం ఏంటంటే, నేను ఎక్కడ పెట్టినా
చిలకలూరిపేటలో పెడితే 5,000 మంది జనం వచ్చారు. గొల్లాపల్లో పెడితే దాదాపు 500 మంది చెట్ల కింద జనం వచ్చారు. ఆటోలకు వచ్చారు. ఇదిగో సాక్ష్యం వీళ్ళే చేయొత్తుండండి. హల్లెలూయా, అది ఆమె సాక్ష్యం. హల్లెలూయా, 500 మంది జనం వచ్చారు. తర్వాత మరలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. 2, 3, 5, 50 మంది అలాగా అవుతున్నారు. దేవుడు ఈ నూతన సంవత్సరంలో డిసెంబర్ నెల కాడ నుంచి స్టార్ట్ అయింది వాదనలు. అలాగంటే దేవుడు పెద్ద మందిరం, దేవుడు ఏదో ఇవ్వబోతున్నాడు అని నేను అనుకున్నాను. అదే ప్రార్థన చేస్తున్నా. దేవా, సంఘం అన్నా ఇస్తానంటే లేకపోతే పెద్ద మందిరంగా అన్నా ఇదన్నా చెయ్యి. అందరు హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద మందిరం అన్న ఉంటాడు దేవుడు మనకి. హల్లెలూయా. ఎక్కడైనా వస్తాడండి, అడవిలో పెట్టినా వస్తాడు. ఇప్పుడు ఈ మందిరంలో కాకపోయినా పోయి అలా రోడ్డు మీద పెట్టి చెట్ల కింద పెట్టినా వస్తాడు. కానీ ఏంది అంటే యేసే నా ధైర్యము, యేసే నా సర్వస్వము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కళ్ళు వచ్చి అంటారు, పాస్టర్ గారు మన చర్చికి వచ్చే వాళ్ళందరూ పోతున్నారు పాస్టర్ గారు అంటే. పోనీ, హల్లెలూయా. తుమ్మితిపోయి ఊడిపోయే ముక్కుని ఎలా తెచ్చుకొని గరిపించుకునేది? కమాన్, హల్లెలూయా. ఎవరు పోయినా పాపైనా యేసు నాకు తోడై ఉన్నాడు. ఒక్కళ్ళు పోతే దేవుడే 100 మంది నడిపించే దేవుడు నాకు తోడై ఉన్నాడు. అందరు సభ్యులు కొడదాం హల్లెలూయా. మనుషులను బట్టి సేవ చేయట్లా, మనుషులు బట్టి సంఘం కట్టట్లా. హల్లెలూయా. వాళ్ళు ఇలాగా పోయి అమ్మా అయ్యో రాండమ్మా బతిలాడుకునేది కాదు. ఎవరు వచ్చి నాకు చెప్పాల్సిన పనిలా. నువ్వు మైకుల్లో అనుకొని ఏదన్నా చెప్పని అనుకొని బాధ ఏం లేదు. పాస్టర్ గారు ప్రతిది మైకులు అంటున్నారు అనుకోవాకండి. అంట హల్లెలూయా. చెప్పేదే. ఒకళ్ళు పోతే 4 వస్తారు, 4 పోతే 10 మంది వస్తారు, 10 మంది పోతే 100 మందిని నడిపించే యేసయ్య నాకు ఉన్నాడు. అందరు సభ్యులు కొడదాం హల్లెలూయా. అందరు హల్లెలూయా. మా అమ్మ ఒకరోజు గుర్తుపెట్టుకోండి, ఉండదు చెబుతున్నా చెప్పాలి కాబట్టి. గుల్లాపల్లి నుంచి వచ్చినాక ఆ మందిరం కాడపోతే వాళ్ళు అన్నారు, ఈ మందిరం పెడతానికి లేదన్నారు. పెడతానికి లేదంటే నేను ఇక్కడికి వచ్చినాక అంది, ఇదంతా ఫోటోలు తీసి మా అమ్మకు చూపెడుతుంది. అయ్యా, ఆ మందిరాన్ని వదిలిపెట్టి వచ్చేవేమో దేవుడు నీకు ఈ మందిరాన్ని, పెద్ద మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అది చిన్న మందిరం అండి. హల్లెలూయా. ఒకటే మాట, ఏదైనా ఏ మందిరం అయినా నాది అని వచ్చిన వాళ్ళు వాడికి వదిలిపెట్టేసాయి. హల్లెలూయా. దేవుడు అంతకంటే దేవుడు ఇంకా పెద్ద మందిరాన్ని ఇస్తాడు అంది. అందరు సభ్యులు కొడదాం హల్లెలూయా. ఇస్తాడు. అలే నమ్మట నీ వల్ల అయితే అంటే ఆ వాక్యం నాకు చాలా ఇష్టం అండి. భయపడకూడదు, భయపడేటట్టుకు మనం ఉండనే ఉండకూడదు. హల్లెలూయా. అంతేనా? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే యేసయ్య నాకు దిక్కు, మీకు దిక్కు ఎవరంటే యేసయ్య. ఇప్పుడు ఒక్కొక్కరు ఏమంటారు, ఎవరు మీకున్నారంటే యేసయ్య. ఎవరున్నారు చెప్పండి మనకి? యేసయ్య. ఇప్పుడు చాలామంది ఒకటి పెట్టుకోండి. ఇంకోటి నేను చెబుతున్నాను, మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా చిన్నగా ఏదన్నా మనకి ఏదన్నా చిన్న మాటల ద్వారా ఏదన్నా వాదనైనా మీరు మాత్రము అలిగి వెళ్ళొద్దు. మీది ఈ మందిరము నాది, నా సంఘం అనుకున్న వాళ్ళు రావచ్చు. హల్లెలూయా. నా చర్చి అనుకున్న వాళ్ళు రావచ్చు, నా పాస్టర్ గారు అనుకున్న వాళ్ళు రావచ్చు. గబక్కన ఏదన్నా నేను తొందరపడి కోపడ్డా ఏదన్నా మాట్లాడినా మీరు అలగకూడదు. హల్లెలూయా. ఇక అలిగితే మీ ఇష్టము, నేను చెప్పేది ఏమి లేదు. అలిగిన వాళ్ళని మాత్రం నేను ఇందాక చెప్పి ఎవరిని బద్దెలు ఆడుకునేది లేనే. హల్లెలూయా. ఇది కాకపోతే ఇంకొకటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఇంకొక ఊరు కాకపోతే ఇంకొక ఊరు. ఈ ఊర్లన్నీ కాకపోతే నాకు చర్చి ఉంది, అక్కడ పెట్టుకుంటా ప్రార్థన, ఇబ్బంది ఏమి లేదు. హల్లెలూయా. ఇది నా ధైర్యం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు నన్ను ఒక్కోసారి ఒక మాట అంటున్నారు, అందరూ పోతే ఎవరు వస్తారు, ఎవరు. ఇది కాకపోతే నా చర్చి, నా ఎనమదలు నా ఊరు ఉందండి, ఆడ పెట్టుకుంటా, బాధ ఏం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, హల్లెలూయా, ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు నా దగ్గరకు వచ్చి వాళ్ళు పోతాను వీరు పోతానని అనవద్దు. నా దగ్గర ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళు పోతే దేవుడు నాకు నడిపిస్తాడు. హల్లెలూయా. గొల్లపల్లి మేము తప్పక లేదన్నారు, వాళ్ళు లేకపోతే ఇంకొకరు రాలా, వాళ్ళు కాదు ఇంకొకళ్ళు వస్తారు. హల్లెలూయా.
దేవుడిలో మనం ఉంటే దేవుడు జనాన్ని నడిపిస్తాడండి. అందరు సభ్యులు కొడదాం హల్లెలూయ. ఇదే నా ధైర్యం, ఇది నాకున్నది హక్కు. హల్లెలూయ. ఈ ధైర్యంతో నేను బతుకుతున్నానండి, ఏం లేదు అక్కడ. డోంట్ వరీ. హల్లెలూయ. చెప్పండి, డోంట్ వరీ. ఏ భయం లేనే లేదు. నేను 500 సంఘం గురించి ప్రార్థన చేద్దంటే రాత్రి శారోన్ అంటుంది, మందిరం ఎట్టబట్టిద్ది నాన్న అంటుంది. హల్లెలూయ. ఒకళ్ళు ఎక్కడే దేవుడు ఇస్తే మనకు మందిరం ఎట్టబట్టిద్ది అంటే ఇటు జరుపుదాం, ఇటు నుంచి ఆ రోడ్డుకు జరుపుదాం. హల్లెలూయ. పైన లేకపోతే ఇంకో స్టేర్ వేద్దాం, బాధ ఏం లేదని చెప్పి. హల్లెలూయ. అంతే కదండి. అడుగుము నీకు ఇవ్వబడును, వెతుకుము నీకు. అడిగితే దేవుడు ఎత్తాడండి. ఇంకా అడగటమే మనుషులు. మీరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు నా బిడ్డలు. హల్లెలూయ. మీరు నా బిడ్డలు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు. వాడు గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడికి వచ్చే వాళ్ళందరి కోసం ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నాం. మీకు రోగం వచ్చిన అన్నా నాకు బాగలేదు, పాస్టర్ గారు నాకు బాగలేదంటే మీకోసం ఏడిసి ప్రార్థన చేస్తాం నైట్ కూర్చొని. దేని కొరకో తెలుసా? మీరు అనుకుంటారు అన్న ప్రార్థన చేయట్లేదు అనుకోవచ్చు. మీకోసము మేమిద్దరం మోకరించామంటే మా సంఘంలో ప్రతి వాళ్ళు ఇక్కడ ఈ ఊరు నుంచి వచ్చేవాళ్ళైనా బయట నుంచి వచ్చేవాళ్ళైనా వాళ్ళు కుటుంబాల పేరు మీద వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం. దేనికోసమో తెలుసా? మా సంఘానికి వచ్చే బిడ్డలు దీవించబడాలని. అందరూ సభ్యులు కొడదాం. ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయ. గుర్తుపెట్టుకోండి, నీ ఇష్టం అది గుర్తుపెట్టుకోండి. రెండోది, భయపడను. దావీదుకు దేవుడు తోడంటే నాకు దేవుడు తోడై ఉండడు, మీకు దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఆలోచించుకొని జాగ్రత్త కలిగి ఉండండి. ప్రార్థన చేసుకోండి, ప్రార్థనలో ఉండండి. హల్లెలూయ. ప్రార్థన చేసుకొని ప్రార్థనలో అందరు తల్లవంతు